హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా లేటెస్ట్ వీడియోస్ ఎప్పటికప్పుడు పొందడం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ నెల 15వ తేదీ రాబోతున్న సోమవారం నాడు వచ్చే అమావాస్య అతిపెద్ద అమావాస్య. ఈ అమావాస్య అనేది కేవలం ప్రతి నెల వచ్చే ఒక సామాన్యమైన అమావాస్య లాంటిది కాదు. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. మరియు ఈ అమావాస్య కాస్తంత కీడుతో వస్తుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా తమ బిడ్డల బాబు కోసం తప్పకుండా ఈ పరిహారం చేయాల్సింది. ఒకవేళ ఈ పరిహారం చేసుకోక లేదంటే కీడు మరియు గండాలు అనేవి తప్పవు. కాబట్టి తప్పనిసరిగా ఇంట్లో మగపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి, అంటే ఇంట్లో ఒక్క కొడుకు ఉన్నా సరే లేదా ఇద్దరున్నా సరే, తప్పకుండా ఈ పరిహారం అనేది అత్యంత శ్రద్ధతో చేయండి. ఎందుకంటే మనం గమనిస్తే కనుక లేకపోతే మాత్రం ఇప్పుడున్న పరిస్థితులు అనేవి మనకు బయట ఏమాత్రం కూడా బాగోవటం లేదు. ఎన్నో రకాలైనటువంటి ఊహించని చెడు వార్తలు మనం ఉదయం లేచిన దగ్గర నుంచి ఎక్కడో ఒక చోట వింటూనే ఉంటున్నాం. మగపిల్లలకే ఈ పరిహారం ఎందుకు చేయాలి? సహజంగానే మగపిల్లలకే ప్రత్యేకంగా ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి మీకు ఒక సందేహం రావచ్చు. అయితే మగపిల్లలు పుట్టిన దగ్గర నుంచి కూడా అబ్బో వాళ్ళింట్లో మగపిల్లాడు పుట్టాడా అనే మాట దగ్గర నుంచి వాళ్ళ మీద ప్రజల చూపు, చెడు చూపు, చెడు కన్ను, అలాగే నరదృష్టి, ఇలాంటివన్నీ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా పడుతూ ఉంటాయి. అంతేకాకుండా వాళ్ళు ఆ చిన్న వయసు నుంచి పెరిగి పెద్దయ్యే కొలది చెడు సహవాసాలు అని బయట స్నేహితులతో ఎప్పుడూ తిరగడం కావచ్చు, అలాగే రోడ్ల మీద బండ్ల మీద తిరగడం కావచ్చు, ఇలా చాలా రకాలుగా వాళ్ళ వయసు ప్రభావం చేత చేస్తూ ఉంటారు. సహజంగానే ముందు వెనుక పెద్దగా ఆలోచించే ఆలోచన శక్తి అనేది మగపిల్లలకు అంతగా ఉండదు. కాబట్టి అలాంటి కీడులు అనేది మగపిల్లలకు సమాజంలో ఎక్కువగా తగులుతూ ఉంటాయి. అంతేకాకుండా మగబిడ్డ అంటే మన వంశోద్ధారకుడు. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు లేదా మరణించినప్పుడు వారికి తలకొరవి పెట్టి పున్నామా నరకం నుంచి రక్షించేవాడు. అలాగే మన ఇంటి పేరు ఎప్పటికీ నిలబెట్టేవాడు. ఇలా మగపిల్లలకు కుటుంబపరంగా బాధ్యతలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. వయసు పైబడిన తర్వాత తల్లిదండ్రులతో చివరిదాకా ఉండి వాళ్ళ యొక్క మంచి చెడు అన్నీ చూసుకోవాలని ప్రతి తల్లి కూడా ఆ కన్న బిడ్డను కంటికి రెప్పలాగా అత్యంత జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటుంది. మనకి అప్పుడప్పుడు ముఖ్యంగా ఇలాంటి ఈ అమావాస్య తిథుల్లో మనకి ఎక్కువగా కీడు అనేది సంభవిస్తూ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ప్రత్యేకంగా అమావాస్య తిథుల్లో చేసేటటువంటి పరిహారాలకు కావచ్చు, లేదా దేవుడి పూజలకు కావచ్చు, లేదంటే తీసేసేటటువంటి దిష్టులకు కావచ్చు, మనకు వేల రెట్ల ప్రతిఫలం అనేది వెంటనే వస్తుంది. పిల్లలకు చిన్న వయసు దగ్గర నుంచి ఎక్కువగా జ్వరాలు రావటం, నిద్రలో ఉలిక్కిపడి దడుచుకోవడం, అలాగే పిల్లలు పెరిగే కొంది జనాలు చూపులు పడి అబ్బో మీ అబ్బాయి భలే ఉన్నారమ్మా, బాగా పెరుగుతున్నాడు, బాగా చదువుతున్నాడు, లేదా వాడు బాగా సంపాదిస్తున్నాడు అని పిల్లల మీద పడి ఎప్పుడూ కూడా చుట్టుపక్కల వాళ్ళు ఏరుస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి భయంకరమైన నరదిష్టిని కావచ్చు, ఇలా అమావాస్య వల్ల వచ్చే కీడుని కావచ్చు, మనం చేసుకోబోయే ఈ పరిహారం సమూలంగా తీసేస్తుంది. ఎందుకంటే ఈ అమావాస్య అంత శక్తివంతమైనది మరియు పైగా మంచి వారంతో కూడుకొని వస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ అమావాస్య కాబట్టి దీనికి ఉండేటటువంటి శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకి ఇది దాదాపుగా 100 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి అద్భుతమైన అమావాస్య. కాబట్టి ఈ అమావాస్య రోజున మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఏం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మధ్యలో ఆపకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. అలా చేస్తే మాకు ఎంతో మేలు చేసిన వారవుతారు. ఇక అసలు విషయంలోకి వస్తే, తల్లులందరూ కూడా తమ బిడ్డల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ముఖ్యంగా మగపిల్లాడు బాగుండాలని మరియు తమకు మగపిల్లలు పుట్టాలని ఎక్కువగా కోరుకుంటారు. ఆడపిల్లలైనా సరే లేదా మగపిల్లలైనా సరే ఒక్కటే కాదని నేను అనటం లేదు. కానీ మగపిల్లలను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఈ రోజుల్లో ఎంతైనా ఉంది. ఈ మగపిల్లలు బయటికి వెళ్ళి బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చూస్తే నిజంగా ఏ తల్లికైనా సరే గుండె ఆగిపోయినంత పని అవుతుంది. ఎందుకంటే వాళ్లకుండేది యుక్త వయస్సు మరియు ఎంతో ఉడుకు రక్తము. ఫ్రెండ్స్ అందరితో కలిసి వాళ్ళు అదని ఇదని రోడ్ల మీద రేసులు వేస్తూ బైక్లు చాలా స్పీడ్గా నడపడం, అలాగే కార్లను కూడా అంతే వేగంగా నడపడం చేస్తూ ఉంటారు.
చివరికి ఇలాంటి అతివేగం వల్ల ప్రమాదాల బారిన పడి చాలా చిన్న వయసులోనే తమ ప్రాణాలను గాలిలో కలిపేస్తూ ఉంటారు. దీనివల్ల కన్న తల్లిదండ్రులు మరియు వారి కుటుంబాలు చాలా బాధలు, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఒక తల్లికి కడుపు కోత అంటే అది కేవలం మాటల్లో చెప్పే బాధ కాదండి. అది స్వయంగా అనుభవించే వాళ్లకు మాత్రమే ఆ నరకం ఎలాంటిదో తెలుస్తుంది. కాబట్టి అలాంటి చెడు, అలాంటి ప్రమాదాలు ఏవీ కూడా మా బిడ్డని ఎప్పుడూ తాకకూడదు. మా బిడ్డ నిండు నూరేళ్ల ఆయుష్తో ఉండాలి, ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని ప్రతి తల్లి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు మా కొడుకు సంతోషంగా వర్ధిల్లాలి అని అనుకున్నటువంటి ప్రతి తల్లి కూడా తప్పకుండా ఈ పరిహారం అనేది చేయండి. ఏ తల్లి మాత్రం తన కన్నబిడ్డ ఎప్పుడూ బాగుండాలని అనుకోదండి. కాబట్టి ఇంట్లో మగపిల్లలు ఉన్న ప్రతి తల్లి కూడా మీరు తప్పకుండా ఈ పరిహారాన్ని అమావాస్య రోజున చేసుకోవాలి. పరిహారం చేసే సమయం మరియు కారణాలు. ఈ అమావాస్య రోజు సాయంత్రం 4 గంటల దగ్గర నుంచి మీరు రాత్రి 10 లేదా 11 గంటల వరకు ఈ పరిహారాన్ని ఎప్పుడైనా సరే వీలును బట్టి చేసుకోవచ్చు. అంతేకాకుండా కొంతమంది మగపిల్లలు మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా అమావాస్య తిథి వచ్చినప్పుడు వాళ్ల మీద ఆ ప్రభావం పడి మానసికంగా బలహీనపడిపోతుంటారు. వాళ్లకు కారణం లేకుండా అనారోగ్యం రావటం, జ్వరాలు రావటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా కొంతమంది శత్రువులు మన పిల్లలు పాడైపోవాలి అని కుళ్లతో, కుతంత్రాలతో రకరకాల చెడు ప్రయోగాలు వాళ్లపై చేపిస్తూ ఉంటారు. మంత్రతంత్ర ప్రయోగాలన్నీ కూడా కావాలని వీళ్ళ మీద చేయించి వీళ్ళ మానసిక స్థితిని పూర్తిగా దెబ్బతీస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఆ పిల్లలకి చదువుల మీద అస్సలు శ్రద్ధ అనేది ఉండదు. వారు చేసే ఉద్యోగాల మీద ధ్యాస ఉండదు. కనీసం పిల్లల మీద ఉండదు, కట్టుకున్న పెళ్ళాం మీద ఉండదు, మరియు సంసారం మీద అస్సలు ఇష్టమే ఉండదు. వారొక రకమైన పిచ్చి జీవితాన్ని బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి అలాంటి చెడు ప్రభావాలన్నీ తొలగిపోయి పిల్లలు తల్లిదండ్రులతో సంతోషంగా చిరకాలం బాగుండాలి. తల్లిదండ్రులు పిల్లలు బాగుంటేనే ఇంట్లో అందరూ కూడా మానసికంగా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఎంతో కష్టపడి కనిపించి వాళ్ళను ఒక మంచి ఉన్నత స్థాయికి తీసుకురావడం కోసం తల్లిదండ్రులు తమ జీవితంలో ఎన్నో ఆనందాలను, తమ సంతోషాలను త్యాగం చేస్తారు. అలాంటి మన పిల్లలు బాగుంటే కన్న తల్లిదండ్రులకు అంతకన్నా ఆనందం, అంతకన్నా పెద్ద ఆస్తి అనేది ఈ ప్రపంచంలో ఇంకొకటి ఉండదన్నమాట. కాబట్టి ఆ పిల్లల బాగు కోసం ప్రతి తల్లిదండ్రి కూడా ఈ పరిహారం చేసుకోండి. ఇది చేయటం వలన మీ బిడ్డకున్న దోషాలన్నీ పోయి నిండు నూరేళ్ల ఆయుష్తో సంతోషంగా ఉంటాడు. పరిహారానికి కావలసిన వస్తువులు మరియు తయారీ విధానం. పరిహారం విషయానికొస్తే ఇంట్లో మగపిల్లలు ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా సరే ఈ పరిహారం అందరికీ చెయ్యాలి. కేవలం 3 నెలల పసిబిడ్డ దగ్గర నుంచి 50 ఏళ్ల వయసున్న కొడుకుల వరకు ఎవరికైనా సరే ఈ అద్భుతమైన పరిహారం అనేది నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఎందుకంటే వయసు ఎంత ఎదిగినా కూడా తల్లికి బిడ్డ ఎప్పటికీ బిడ్డే. కాబట్టి మీరు ఈ పరిహారాన్ని 50 ఏళ్ల వయసు వరకు ఉన్న కొడుకులకైనా సరే చేసుకోవచ్చు. అయితే ఈ పరిహారం వచ్చేటప్పటికీ తల్లి చేస్తే, అంటే తల్లి చేతుల మీదుగా జరిగితే చాలా చాలా మంచిదండి. ఎందుకంటే తల్లి అంటే మనకు సాక్షాత్తు దైవంతో సమానము. దేవుడు అన్ని చోట్ల తనే స్వయంగా ఉండలేక తల్లి రూపంలో ఉంటాడు అని పెద్దలు ఎప్పటినుంచో అంటూ ఉంటారు కదా. కాబట్టి కన్న తల్లి ఈ పరిహారం చేస్తే చాలా మంచిది. ఒకవేళ మీ పిల్లలు మీకు దూరంగా వేరే ఊరిలో ఉన్నా సరే పర్వాలేదు. ఒకవేళ వాళ్ళు దగ్గరలో ఉంటే తల్లి స్వయంగా దిష్టి తీయండి. ఒకవేళ దూరంగా ఉంటే మాత్రం అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ చేత అయినా సరే దిష్టి తీయించుకోవచ్చు. దీనివల్ల ఇబ్బంది అయితే ఏమీ లేదు. కాకపోతే దిష్టి తీసేటప్పుడు వాళ్ళకన్నా వయసులో పెద్దవాళ్ల చేత తీపిస్తే చాలా మంచిది. ఇలా దిష్టి తీసేసిన తర్వాత మగపిల్లల్ని ముఖ్యంగా వెళ్ళి వెంటనే స్నానం చేయమనండి. ఒకవేళ స్నానం చేయడం కుదరకపోతే ఫస్ట్ కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కుని బట్టలైనా సరే మార్చుకోమని చెప్పండి. కానీ స్నానం చేస్తే ఇంకా చాలా మంచిది. ఇక ఈ పరిహారానికి వచ్చేటప్పటికీ మనకు కావాల్సిన వస్తువులేంటి అంటే, ఈ పరిహారానికి ముందుగా ఒక ప్లేట్ తీసుకోండి. ఏదైనా స్టీల్ ప్లేట్ కానీ, ఇత్తడి ప్లేట్ కానీ, లేదా పింగాణి ప్లేట్ కానీ ఏదైనా ఒక ప్లేట్ తీసుకోండి. తర్వాత దీంతో పాటుగా మనకు అన్నం కావాలన్నమాట. అన్నము నిండుకుండా అన్నం కావాలి. అంటే అన్నం వండినప్పుడు ఆ అన్నాన్ని ఇంకా ఎవ్వరూ తినకుండా, టచ్ చేయకుండా ఉన్న నిండుకుండా అన్నం అనేది ఒక 3 ముద్దలు తీసుకుని పక్కన పెట్టేసేయండి. ఎవరైనా తిన్న తర్వాత మిగిలిన అన్నం తీసుకుంటే ఆ అన్నానికి అంత పవర్ అనేది ఉండదు.
నిండుకుండా అన్నమైతే మనకు దిష్టి తీసేయడానికి, చెడును లాగేయడానికి చాలా బాగా పనికొస్తుంది. ఇక ఆ అన్నంలో నుంచి కొంచెం భాగం తీసుకుని ఒక ముద్దలా చేసి అందులోకి కాటుక కానీ లేదా బొగ్గు పొడి కానీ బాగా కలిపేసేసి నల్ల అన్నం ముద్ద అనేది సిద్ధం చేసుకోవాలి. ఈ నలుపు రంగు అనేది దిష్టిని, శనిని, అన్ని రకాల దోషాలను నశింపచేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇంకొక అన్నం ముద్దలోకి కొంచెం కుంకుమ కలిపేసేసి ఎరుపు రంగు అన్నం ముద్దను తయారు చేసుకోవాలి. ఈ ఎరుపు రంగు అన్నం ముద్ద అనేది నరదిష్టికి, మనకు జరిగే కీడుకు విరుగుడుగా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మరొక అన్నం ముద్దలోకి పసుపు వేసేసి పసుపు రంగు అన్నం ముద్దను సిద్ధం చేసుకోవాలి. అన్నంతోటే ఈ పరిహారం చేయాలి. అయితే చాలామందికి ఒక అనుమానం రావచ్చు. ఏంటంటే, ఇంకా పరిహారం చేయడానికి చాలా మార్గాలుంటాయి కదా, ఈ అన్నంతో పరిహారం ఏంటండి అని మీరు అనుకోవచ్చు. కానీ అన్నం అనేది మన జీవము, మన ప్రాణము. సమస్త జీవరాశి జీవమే అన్నంలో నుంచి పుట్టింది. కాబట్టి ఈ అన్నంతో దిష్టి తీసేస్తే ఆ ఫలితం అనేది చాలా త్వరగా వస్తుంది, వెంటనే రిజల్ట్ అనేది వచ్చింది. కాబట్టి లోకల్లో ఉన్న అన్ని దిష్టి పద్ధతుల్లో కల్లా ఈ అన్నంతో దిష్టి తీసేయడం అనేది మనకు ప్రాచీన కాలం నుంచి, అంటే పురాతన కాలం నుంచి వస్తున్న ఒక అద్భుతమైన పరిహారం. దీనికుండే పవర్ అనేది చాలా అధికంగా ఉంటుంది. ఈ అన్నం పరిహారం అనేది మన మీద ఉన్న సర్వ చెడుని తీసేసి వెంటనే రిజల్ట్ ఇస్తుంది. కాబట్టి ఇట్లా కాటుక కలిపిన నల్ల ముద్ద, పసుపు కలిపిన పసుపు ముద్ద, కుంకుమ కలుపుకున్నటువంటి ఎరుపు ముద్దలను సిద్ధం చేసుకొని వీటితో పాటుగా ఒక కోడిగుడ్డును కూడా తీసుకోవాలి. కోడిగుడ్డు అనేది మనకున్న చెడును, దిష్టిని పూర్తిగా లాగేయడానికి చాలా పవర్ఫుల్గా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కోడిగుడ్డు కూడా ఒక జీవంతో సమానము. కాబట్టి మన బెద్దకున్నటువంటి సమస్త చెడును తనలోకి గుంజేసుకోవడానికి కోడిగుడ్డు చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక కోడిగుడ్డును కూడా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆ 3 అన్నం ముద్దలను ప్లేట్లో పెట్టేసి వాటి మీద నల్ల నువ్వులు కూడా చల్లండి. ఇది అస్సలు మర్చిపోవద్దు. నల్ల నువ్వులు అనేవి అమావాస్య రోజున ఉండే చెడును, నెగిటివిటీని తీసేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే ఆ కోడిగుడ్డును ముద్దల మధ్యలో పెట్టి దాని మీద కాటుకతో ఒక చుక్క పెట్టేసేసేయండి. దిష్టి తీసే సరైన విధానం మరియు విరుగుడు నియమాలు అలా అన్నీ సిద్ధం చేసి పెట్టేసేసిన తర్వాత ఏం చేస్తారంటే, తల్లి తన బిడ్డను కూర్చోబెట్టాలి. మీరు కూర్చోబెట్టేటప్పుడు ఇంటికి, గడపకు, గుమ్మానికి బయట వైపు కూర్చోబెట్టాలన్నమాట. ఈ పరిహారాన్ని ఇంట్లో లోపల ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు చేయకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. బిడ్డను తూర్పు ముఖంగా కూర్చోబట్టి తల్లి ఆ ప్లేటును చేతిలోకి పట్టుకుని ఇక పిల్లారికి దిష్టి తీసేయాలి. ఇంట్లో ఒక్కళ్ళున్నా ఇద్దరున్నా సరే మీరు ఈ పరిహారం అనేది నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అయితే ఎవరి ప్లేటు వాళ్ళకి విడిగా ఉండాలి. ఎందుకంటే పిల్లలందరూ తల్లికి సమానమైనప్పటికీ కూడా ఎవరి జాతకాలు వాళ్లకు విడివిడిగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్లేటు వాళ్ళకి సిద్ధం చేసేసి కుడి నుంచి ఎడమకు 3 సార్లు, అలాగే ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పుతూ బిద్దుకున్న కీడు, దిష్టి అంతా చెరిపోవాలి అని మనసులో చెప్పుకుంటూ దిష్టి తీసేసేయండి. తర్వాత ఆ ప్లేట్లో ఉన్న వస్తువులను పాలి నీళ్లల్లో, అంటే పారే నీళ్లల్లో వెయ్యాలి. ముఖ్యంగా ఆ కోడిగుడ్డు అనేది పగలకుండా చాలా జాగ్రత్తగా నీళ్లల్లో విడిచిపెట్టేయండి. అంటే పారే నీళ్లల్లో కానీ లేదా నీళ్లు ఉన్నటువంటి ఏదైనా ప్రదేశంలో కానివ్వండి, ఎక్కడైనా సరే వేయవచ్చు. కానీ గుడ్డు అనేది అస్సలు పగలకూడదు. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఈ నలుపు రంగు అన్నం ముద్దకు శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ నలుపు, ఎరుపు అన్నం ముద్దలు శని దోషాలను, అలాగే గ్రహ దోషాలను, రాహుకేతు కుజదోషాలను తీసేయడానికి, అలాగే పితృదోషాలను, పితృశాపాల నుంచి పిల్లలను బయటపడేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక పసుపు ముద్ద అనేది శుభానికి గుర్తన్నమాట. ఇక కోడిగుడ్డు, నల్ల నువ్వులు అనేవి చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. ఇలా దిష్టి తీసేసిన తర్వాత పిల్లోడి చేత కొంచెం తీపి తినిపించండి. దిష్టి తీయడం పూర్తి కాగానే పిల్లోడి నోరు తీపి చేయడం వల్ల ఆ కీడు అనేది అక్కడితో పూర్తిగా విరుగుడైపోతుంది. కాబట్టి అలా తప్పకుండా తీపి తినిపించండి. అలాగే ఆ తర్వాత పిల్లోడిని స్నానం చేసేసి ఇంట్లోకి రమ్మని చెప్పండి. మీరు కూడా కాళ్ళు చేతులు కడుక్కొని ఆ దిష్టి తీసిన వస్తువులను దూరంగా విడిచిపెట్టి ఇక లోపలికి వచ్చేసేసేయండి. అలాగే పిల్లోడి చేత ఆ రోజున, అంటే అమావాస్య రోజున ఆవును తాకి నమస్కారం చేసుకోమనండి. ఇలా ఆవును తాకడం వల్ల ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం అనేది ఆ పిల్లారికి కలుగుతుంది. అలాగే మీ ఇంటికి దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళేసి శివలింగానికి అభిషేకం చేయమని చెప్పండి.
పిల్లోడి చేతే స్వయంగా ఈ అభిషేకం చేపించండి. ఒక చెంబుడు నీళ్లు కానీ లేదా పాలు కానీ పోసేసి చక్కగా శివలింగానికి అభిషేకం చేయడం వలన అసలింక పూర్తి విరుగుడు జరుగుతుంది. ఆ కీడుకు కావచ్చు, ఈ నరదిష్టి, చెడుచూపు, చెడు కన్ను వీటన్నింటి నుంచి శాశ్వతంగా విముక్తి అనేది లభిస్తుంది. అలాగే మనకు అమావాస్య కాబట్టి కాలభైరవుడికి కూడా తప్పక నమస్కరించాలి. అంటే మనకు కాలం అనేది సరిగ్గా ఉండాలి, మన సమయం బాగుండాలి. అంటే యముడి యొక్క అనుగ్రహం కూడా మనకు కావాలన్నమాట. అంటే కాలభైరవుడు ఉంటారు కదండి, ఆ కాలభైరవుడి విగ్రహానికి నమస్కారం చేసుకోవడం వలన కాలం మనకు ఎల్లప్పుడూ అనుకూలంగా ఉంటుంది. మన జాతకంలో ఉన్నటువంటి యమగండాలు, యమదోషాలు కూడా పూర్తిగా తొలగిపోయి మనకు కాలం అనేది సక్రమంగా ఉండడానికి ఇది సహాయపడుతుంది. అలాగే మనం ఆ రోజున కాలభైరవుడికి, యమధర్మరాజుకు నమస్కారం చేసుకోవడం వలన చాలా మంచి కలుగుతుంది. ఆ దేవతలకు ఉండే శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ అమావాస్య రోజు ఈ పరిహారం చేయటం వల్ల మీ పిల్లలు చిన్న వయస్సు దగ్గర నుంచి కూడా చక్కగా చదువుల్లో రాణిస్తారు. తల్లిదండ్రులు పిల్లల గురించి ఎన్నో రకాల కలలు కంటూ ఉంటారు. కష్టపడి పిల్లల చదువుల కోసం రూపాయి కూడబెడుతూ ఉంటారు. అలా మీ పిల్లల చదువులన్నీ కూడా సవ్యంగా సాగి మీరు కలలు కన్నట్లుగా వాళ్ళు మంచి ఉద్యోగాలు తెచ్చుకోవటము, వ్యాపారాల్లో మంచిగా రాణించి సంపాదించుకోవటము, మంచిగా వాళ్ళకంటూ వివాహాలు జరిగి జీవితంలో సంతోషంగా ఉండటానికి ఈ పరిహారం ఎంతో తోడ్పడుతుంది. ఎలాంటి ప్రమాదాలు ఏవీ కూడా మధ్యలో జరగకుండా ఉండటానికి, ఈ చెడుచూపు, జనాల ఏర్పులు అనేవి వాళ్లకు తాకకుండా ఉండటానికి, వాళ్లకు ఆరోగ్యం ఎప్పుడూ బాగుండటానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే ఈ జ్వరాలు, జలుబులు పిల్లలకు కొంతమందికి అసలు ఎప్పుడూ తగ్గవు కదా, ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడే వాళ్లకు అలాంటివన్నీ తొలగిపోవడానికి మన ఇంట్లో మీరు సింపుల్గా చేసుకునే అద్భుత పరిహారము ఇది. దీనికి ఎలాంటి ఖర్చు లేదు, ఖర్చు లేని పరిహారము ఇది. చక్కగా కన్నతల్లి చేతుల మీదుగా మీరు మీ పిల్లలకి చేసేయండి. మీ బిడ్డకు ఉన్నటువంటి సమస్త గండాలు, దిష్టులు, దోషాలు, ఈ అమావాస్య వల్ల వచ్చే చెడు ఏదీ కూడా తాకకుండా మీ బిడ్డ సంతోషంగా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంటారు. మగపిల్లలు 4 చోట్లకు తిరుగుతూ ఉంటారండి. ఎప్పుడు ఏ టైంలో ఎటు తిరుగుతారో ఎవ్వరికీ తెలియదు. అలాంటి సమయాల్లో రాక్షస గడియలు ఉంటాయి. అలాంటి గడియలు తాకినప్పుడు ఇలాంటి సమస్యలు చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి. అన్ని టైంలు మనవి కాదంటారు అందుకే పెద్దవాళ్ళు. కాబట్టి మగపిల్లలు ఎక్కువగా బయట తిరుగుతూ ఉంటారు కాబట్టి మగపిల్లలకు ఇలాంటి కీడులు ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి. అందుకే ఈ పరిహారం అనేది చాలా పవర్ఫుల్గా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ, మగపిల్లలున్న ప్రతి తల్లి కూడా మీ కొడుకు కోసం ఈ పరిహారం అనేది చేసి మీ పిల్లలు సంతోషంగా ఉండాలని చెప్పి చక్కగా దీవించండి. సోమావతి అమావాస్య వ్రత కథ మరియు భీష్మ పితామహుని ప్రవచనం. ఒకసారి అంపశయ్య మీద పడుకుని ఉన్న భీష్మ పితామహుణ్ణి ధర్మరాజు నమస్కరించి ఇలా అడుగుతాడు. వ్రతములలో గొప్పదైన వ్రతం గురించి చెప్పమంటాడు. దానికి భీష్ముడు, ధర్మరాజా, అమావాస్య సోమవారంతో కూడిన రోజు సోమావతి అమావాస్య ఎంతో పవిత్రమైనది. ఈ వ్రతం అన్నిటికంటే గొప్పది. కాబట్టి ఆ వ్రతం గూర్చిన అద్భుతమైన కథను చెప్తాను, శ్రద్ధగా వినండి అని ఇలా చెప్పటం ప్రారంభించాడు. పూర్వం పేరు పొందిన కాంచీ అను పట్టణం ఒకటి ఉండేది. ఆ పురములోని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ 4 జాతుల వారు తమ తమ ధర్మాలను చక్కగా ఆచరించుచూ ఉండేవారు. ఆ నగరం ఇంద్రుని అమరావతి నగరం వలె ప్రకాశిస్తూ ఉండేది. ఆ పట్టణమందు రత్నసేనుడు అను రాజు ఉండేవాడు. అతను రాజ్యపాలనం చాలా చక్కగా చేసేవాడు. ఆ పాలన చూసి దేవతలు, ప్రజలు సంతోషించేవారు. ఆ నగరంలో ఈతి బాధలు అనేవి ఉండేవి కాదు. ఇలా ఉండగా ఆ నగరంలో దేవస్వామి అని పేరు పొందిన ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు. ఆయన భార్య రూపవతి, ధనవతి అను పేరు కలిగినది. ఆమె లక్ష్మి వలె ప్రకాశిస్తూ ఉండేది. ఆమెకు 7 కొడుకులు, అందమైన ఒకే ఒక్క కుమార్తె కలిగారు. ఇలా తన కొడుకులు, కోడళ్ళు, మనుమలు, మనమరాళ్లతో వారు సంతోషంగా ఉండేవారు. ఇలా ఉండగా ఒకనాడు ఒక బ్రాహ్మణుడు భిక్ష కొరకు వచ్చాడు. అతనిని చూసి దేవస్వామి యొక్క కోడళ్ళు 7 కూడా ఎంతో ప్రేమతో అతనికి వారు ప్రత్యేకమైన భిక్షను తెచ్చివేశారు. ఆ బ్రాహ్మణుడు సంతోషించి, మీకు సుమంగళీతత్వము కలుగునుగాక, మంచి సంతానము కలుగునుగాక అని దీవించాడు. ఆ తర్వాత ధనవతి తన కుమార్తె అయిన గుణవతిని పిలిచి, ఓ అమ్మాయి, నీవు కూడా ఈ బ్రాహ్మణుడికి భిక్షను పెట్టుము అని చెప్పగా ఆమె అలాగే చేసింది. గుణవతి భిక్ష వేసిన తర్వాత ఆ విప్రుడు, ఓ శుచికలదానా,
నీవు ధర్మవతివి కమ్ము అని దీవించెను. అది విని ఆ గుణవతి తల్లి దగ్గరకు పోయి ఆ బ్రాహ్మణుడు ఆశీర్వదించిన విధము తెలిపెను. అది విని ఆ ధనవతి కూతురిని తీసుకుని మరలా ఆ బ్రాహ్మణుని వద్దకు పోయి తన కూతురి చేత నమస్కారము చెప్పించగా ఆ బ్రాహ్మణుడు ఇంతకు ముందు ఆశీర్వదించినట్లు మళ్ళీ ధర్మవతివి అవ్వమ్మా అని ఆశీర్వదించెను. అది విని తల్లి అయిన ధనవతి బాధ చెంది విప్రునితో ఇట్లన్నది, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, వినయమయుక్తులైన నా కోడళ్లను మాత్రము సౌభాగ్యవతిగా ఉండమని ఆశీర్వదించావు. నా కూతురిని నమస్కరించినప్పుడు ధర్మవతి దీర్ఘాయువుగా జీవించు అని నమస్కరిస్తూ ఉన్నావు. ఎందుకు అని అడగగా ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు, ఓ ధనవతి, నీవు పుణ్యవతివి కావు, కీర్తి కలదానివి కావున నీ కుమార్తె గురించి చెప్తాను వినుము. ఈమె సప్తపల్లి మధ్యమున వైధవ్యము చెందగలదు. కాబట్టి ఉత్తమము నాశనము కానిది అయిన ధర్మమును ఎక్కువగా చేయవలను. అందుకే ఇలా ఆశీర్వదించి తిని అని బ్రాహ్మణుడు పలికినాడు. ఆ మాటలు విన్న ధనవతి బాధ చెందిన హృదయముతో అతనికి నమస్కరించి దీనిని పోగొట్టుకునుటకు ఏదైనా ఉపాయము ఉన్నచో చెప్పమని అడుగుతుంది. దానికి ఆ బ్రాహ్మణుడు, ఓ ధనవతి, ఈమె వివాహ సమయమున సోమ అనే ఆమె వచ్చి ఈమె వైధవ్యమును పోగొట్టునుగాక అని అన్నాడు. అది విని ధనవతి, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, ఈ సోమ అను ఆమె ఎవరు? ఆమె జాతి ఏమిటి? ఎక్కడుంది? ఎప్పుడు వస్తుంది? వివరంగా చెప్పమని అడిగింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు, ఓ ధనవతి, సింహల దేశమందు సోమ అను పేరు గల చాకలి ఆమె ఒకటి ఉన్నది. ఆమె నీ ఇంటికి వచ్చినచో నీ కూతురు వైధవ్యము పోవును అని చెప్పి బ్రాహ్మణుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ధనవతి తన కొడుకులను పిలిచి జరిగిందంతా కూడా చెప్పింది. ఓ పుత్రులారా, మీ చెల్లిలకి ఒక బ్రాహ్మణుడు సప్తపది మధ్యమున వైధవ్యము ప్రాప్తించును అని చెప్పినాడు. సింహల దేశమున ఉన్న ఒక చాకలి ఆమెను తెచ్చినచో వైధవ్యము తొలగిపోవును అని చెప్పినాడు. కాబట్టి మీరు సింహల దేశమునకు వెళ్ళండి అనగా కొడుకులు ఇలా పలికారు, ఓ తల్లిదండ్రులారా, కుమార్తెయందు ఉన్న ప్రేమతో 7 ఆమడల దూరమున ఉన్న సింహల దేశమునకు మమ్ము పొమ్మనుచూ ఉన్నారు. దేశం విడిచి మేము వెళ్ళము. అదేగాక సోమ సముద్రము యొక్క మధ్యన ఉన్నది. అది దాటుట కష్టము కనుక మేము పోలేము అని పలికినారు. అప్పుడు వారి తండ్రి అయిన దేవస్వామి తన 7 కొడుకులతో తాను కూడా సింహల దేశమునకు వెళ్ళి పృత్తిక యొక్క వైధవ్యము పోవుటకు సోమ అనే ఆమెను తెచ్చదను అని కొడుకులతో పలుకుతాడు. అది విని శివస్వామి అను చిన్న కొడుకు తండ్రితో, ఓ తండ్రి, మీరు వృద్ధాప్యంలో ఇలా చేయటం వలన మాకు మంచి కలగదు. సింహల దేశమునకు నేను పోయదను అని వెంటనే లేచి తన సోదరిని తీసుకుని ప్రయాణమయ్యెను. అలా శివశర్మ, గుణవతి కొన్ని రోజులకు సముద్రతీరము చేరి అలసిపోయి అక్కడ విశాలమైన ఒక మర్రి చెట్టు ఉంటే దాని నీడను కూర్చున్నారు. ఆ చెట్టుపై ఉన్న ఒక గ్రద్ద పక్షి వేరే చోట నుండి మెత్తని మాంసము తెచ్చి పిల్లలకు పెడుతుంది. కానీ ఆ గ్రద్ద పిల్లలు ఆహారాన్ని ముట్టుకోలేదు. వెంటనే ఆ పక్షిరాజు దయగలిగిన వాడై శివశర్మ, గుణవతి దగ్గరకు వచ్చి, మీ కోరికను తెలుసుకుంటిని. మిమ్ములను రేపటి ఉదయముల సింహల దీపము చేరునట్లు సముద్రము దాటించెదను అని చెప్పి మరలా తన బిడ్డలకు భోజనము పెడుతుంది. ఇక మరునాడు తెల్లవారుజామున ఆ పక్షిరాజు వారిని సముద్రం దాటించి ఆ సముద్ర మధ్యమున ఉండు సింహల ద్వీపమునందు సోమ ఇంటి తలుపులు చూపిస్తుంది. శివశర్మ, గుణవతి ఆ రోజు నుండి ఆ ఇంటిని ఊడ్చి అలికి శుభ్రం చేస్తారు. ఇలా ఉండగా చాకలి అయిన సోమ అను స్త్రీ ఇంటి నుండి బయటకు వచ్చి చక్కగా ముగ్గులుచి అలంకరింపబడిన వాకిలిని చూసి ఆశ్చర్యం చెంది, ఇలా ముగ్గులు అందముగా వేసిన వారెవరు అని ఆలోచించుచూ ఉండగా ఆ బ్రాహ్మణ కన్య కనిపిస్తుంది. తన అన్నతో పాటు వచ్చిన ఈ కన్యను చూసి చాకలి స్త్రీ ఇలా అంది, దేవతామూర్తులు వలె వెలుగుతున్న మీరెవరు? ఈ దేశమునకు ఎలా వచ్చిరి? నీచు జాతి గల నాకు మంచి చరిత్ర గల మంచి జాతియందు పుట్టిన మీరు సేవ చేయుటకు కారణమేమిటి అని అడుగుతుంది. దానికి శివస్వామి ఇట్లు పలికెను, గుణవతి అని పిలవబడే నా చెల్లికి సప్తపతి మధ్యమున వైధవ్యము కలుగునని ఒక బ్రాహ్మణుడు పలుకగా అది విని ఆ బ్రాహ్మణుని అది తొలగుటకు ఎట్లు అని అడగగా అతడు సింహల దీపమున గల సోమ అను చాకలి చేత ఈ దుష్టదశ తొలగును అని చెప్పగా ఆ మాటలు విని నా చెల్లిని తీసుకుని నీ దగ్గరకు వచ్చి తిని అని చెప్పాడు. అది విని సోమ, ఇక మీరు దాస్యము చేయుట మానండి. మీ కోరిక మేరకు వైధవ్య నివృత్తికై నేను మీతో వస్తాను అని చెప్పి తన కోడళ్లను పిలిచి, నేను పొరుగు దేశము వెళ్ళుచూ ఉన్నాను. మీరు నేను వచ్చు వరకు ఈ దేశమునందు ఎవరైనా చనిపోయినచూ వారి వద్దనే ఉండి బాధ చెందక వారిని కాపాడుము అని చెప్పింది. అది విని ఆమె కోడళ్ళు అట్లే చేసెదము అనిరి.
ఆ తరువాత ఆ సోమ బ్రాహ్మణుణ్ణి అతని చెల్లెల్ని ఆకాశమార్గమున సముద్రము దాటించి అనేక దారులు దాటి నిమిషములోనే ఆమె మహిమచే కాంచీపురంలోనికి చేరాలు. తల్లి అయిన ధనవతి తన కూతురు వైధవ్యము మాంపుటకై వచ్చిన సోమను చూసి అతి ప్రేమతో ఉపచారములు చేసెను. ఇది ఇలా ఉండగా శివస్వామి తన చెల్లెలికి తగిన వరుణని తెచ్చుటకై వేరే దేశము పోయి ఉజ్జయిని నగరంలో చేరి అక్కడ ఉన్న దేవశర్మ కొడుకైన రుద్రశర్మ అను పేరు గల ఒక వరుణను తీసుకుని వచ్చి అతనికి 10,000 వరహాలు ధనమునిచ్చెను. ఆ తరువాత దేవస్వామి మంచి నక్షత్రము గల మంచి ముహూర్తమున సోమ సహాయముచే కన్యాదానము చేయగా హోమాదులు చేయుచూ ఉండగా సప్తపతి మధ్యమున దేవశర్మ ఉన్నవాడు ఉన్నట్లే మరణించెను. ఆ సమయమున చుట్టములు అక్కడ జరిగినది చూసి గట్టిగా ఏడవడం మొదలుపెట్టారు. కాని ఆ సోమ అనే స్త్రీ అందరూ చూస్తూ ఉండగానే వ్రత ప్రభావముచే మరణం నశింపచేసే శక్తి కలిగిన ఈ సోమావతి అమావాస్య వ్రత పుణ్యమును సంకల్పంతో సహా గుణవతికివ్వగా చనిపోయిన దేవశర్మ దాని మహిమచే నిద్ర నుండి లేచిన వాని వలె లేచి కూర్చున్నాడు. ఆ తరువాత సోమ గుణవతీ వివాహము జరిపించి తన దేశమునకు వెళ్ళుటకు సిద్ధమై ఆ వ్రతమును ఆమెకు ఉపదేశించెను. వారి దగ్గర సెలవు తీసుకుని తిరిగి తన దేశమునకు వెళ్ళిపోయిను. కాబట్టి ధర్మరాజా, ఈ ఉత్తమమైన సోమావతి అమావాస్య వ్రతమును నీవు కూడా నీ భార్య అయిన ద్రౌపది చేత చేయించినచో వారి బిడ్డలు దీర్ఘాయువులై ఉందురు అని భీష్మ పితామహుడు ధర్మరాజుకు చెప్పాడు.